హోమం మొదలు పెట్టండి. మీరు కూర్చోండమ్మా. హరి ఓం నాకు ఇవన్నీ వద్దు రాజేంద్ర, నేను ఇంటికి వెళ్తాను. అదేంటి బంగారం, ఇక్కడి దాకా వచ్చి ఇప్పుడు వెళ్తానంటే ఎలా బంగారం? ట్రీట్మెంట్ చేయించుకుంటా అన్నావు కదా. అన్నా, కానీ నాకు వద్దు రాజేంద్ర, ఇంటికి వెళ్ళిపోదాం. మంచివాళ్ళెప్పుడు మాట తప్పరు మైథిలి. అందులో నీలాంటి మంచివాళ్ళు అస్సలు మాట తప్పకూడదు. అంతేనా? అంతే. నీకెందుకు, నేనున్నానుగా. సరే, నీకోసం వస్తాను. అన్నా, ఎరా అంత రెడీనా? అంతా రెడీ అన్నా, మీకోసమే వెయిటింగ్. మైథిలి దా. రండి. రండన్నా. మైథిలి, మనం పూజ దగ్గరికి వచ్చాం. ఇంకేం గొడవ చేయకూడదు. చక్కగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి, సరేనా? రాజేంద్ర, ఇక్కడ లేడీస్ ఉన్నారుగా? ఉన్నామమ్మా. గుడ్, జాగ్రత్త. రండమ్మా. నాకు వద్దు. రండమ్మా, రండి. కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఏంటి ఇప్పుడు ఆ నూనె పూస్తారా? అదేంటి బంగారం, అలా మాట్లాడడం తప్పు. అది ప్రసాదం, పోయించుకో. అది ప్రసాదం ఏంటి? కప్పు నూనె నా వల్ల కాదు. అలా కాదమ్మా, మీరు కళ్ళు మూసుకుని కూర్చోండి, మేము ఆయిల్ పూస్తాం అంతే. కళ్ళు మూసుకుంటే వాసన రాదా? నువ్వు వాసన ముక్కుతో పీలుస్తావా, కళ్ళతోనా? మైథిలి, ట్రీట్మెంట్ చేయించుకుంటానని నాకు మాటిచ్చావు. ఇక్కడి దాకా వచ్చి వద్దంటే ఎలా చెప్పు? అయినా ప్రతిసారి ఏంటి గోల రాజేంద్ర? నాకు ఈ పూజ వద్దు. అలా అంటే ఎలా బంగారం? మరి నీకు తగ్గాలిగా. ఏంటి, ఏం తగ్గాలి? నాకేమైనా పిచ్చా అని ఎవరన్నారు? మరేంటిదంతా? పిల్లలు కావాలని పూజారి గారిని అడిగేవాడు కదా, అందుకే ఈ పూజ. ఇక్కడ పూజ చేసి ఆ ఆయిల్ రాస్తే తొందరలో. ఈ పూజ నాకొద్దు, మన పద్ధతిలో కావాలి. నన్ను మోసం చెయ్యొద్దు, నేనేం అమాయకురాల్ని కాదు. అమ్మా, మైథిలి, చూస్తారేంట్రా, పట్టుకొని రండి. అలాగే సాగి సార్. ఏంటిది సడన్ గా రివర్స్ అయిందేంటి? కూల్ రాజేంద్ర, ఎక్కడికి పోతుంది? ఇక్కడే ఎక్కడ ఉంటుంది. మైథిలి నన్ను కాదని ఎక్కడికి పోదు. సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. సర్వే దేవతాభ్యో నమః. మంగళగౌరీ దేవతాభ్యో నమః. నువ్వు ప్రతిసారి నాకు మాత్రమే కనిపించి నేను రాజేంద్రని పిలిచేలోపు మాయమైపోతున్నావు కదూ. నీ వల్ల రాజేంద్రకి నా మాట మీద నమ్మకం లేకుండా పోయింది. ఉండు, రాజేంద్ర ఇక్కడే ఉన్నాడుగా, నిన్ను తీసుకెళ్లి చూపిస్తాను. నమ్మకపోతే ఏం చేస్తాడో చూస్తాను. అమ్మో, ఇప్పుడు కనుక మైథిలి ఇక్కడ ఉందని తెలిస్తే రోహిణికి తన గతం తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? రే అరవింద్, అరవింద్, ఏంటమ్మా? ఆ మైథిలి రోహిణి దగ్గరకు వస్తుంది.
చూడు. ఇప్పుడు కనుక వాళ్ళిద్దరు కలిసారంటే ఆగు. ఓయ్ ఎవరు నువ్వు? ఎక్కడికి? నేను శ్రీవిద్యను కలవాలి. తను పూజలో ఉంది. అయినా ఆవిడ శ్రీవిద్య ఎందుకు అవుతుంది? తన పేరు రోహిణి, నా భార్య. కాదు, తన పేరు శ్రీవిద్య. తన ఫోటో కూడా మా ఇంట్లో ఉంది. నన్ను వెళ్ళని. అరే, చెప్తుంటే నీకు కాదు? ఆవిడ పేరు రోహిణి. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? వెళ్ళండి. పూజలో ఉన్న మనిషిని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. గో. కాదని చెప్తున్నాను అరే! కదా. తప్పుకో. నిన్నే. అరే! ఏ నన్ను వదలండి. అమ్మా, పూజకు టైం అయింది. అయ్యగారు వెయిట్ చేస్తున్నారు. పదండి అమ్మా. వదలండ్రా. థ్యాంక్ గాడ్. పెద్ద ప్రమాదం తప్పిందమ్మా. వాళ్ళిద్దరు కనుక కలిసుంటే మన మోసం, మన అబద్ధాలు, మన నాటకాలు అన్నీ కూడా రోహిణికి తెలిసిపోయేవి. ఇప్పటికీ ఆ ముప్పు తప్పిపోలేదురా. ఆ మైథిలి ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. అంత ఈజీగా రోహిణిని వదలదు అనిపిస్తుంది. అవునమ్మా, వాళ్ళు కూడా ఇక్కడే ఏదో పూజలో ఉన్నారట. తన కోసం వచ్చిన వాళ్ళు అంటుంటే విన్నాను. అమ్మో, ఎలారా ఇప్పుడు? గుళ్ళో ఉన్నామన్న భక్తి కన్నా ఆవిడొస్తుందన్న భయమే ఎక్కువవుతుంది. రే, ఆ స్వామీజీకి చెప్పి త్వరగా ముగించమని చెప్పరా. స్వామి, తన ఆరోగ్యం అంత బాగోలేదు. పూజా హోమం ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ముగించండి ప్లీజ్. ప్లీజ్. పదండమ్మా, పదండి. వదలండ్రా. రా. ఏంటి బంగారం ఇది? నువ్విలా వెళ్తే నేనెంత బాధపడతాను చెప్పు. అయ్యో రాజేంద్ర, అవన్నీ కాదు. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అక్కడ శ్రీ. అవన్నీ మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం మైథిలి. ముందు నువ్వు కూర్చో. కూర్చో బంగారం. అయ్యో దేవుడా దేవుడా, మీ అందరికి ఏమైనా పిచ్చా? మనకి పనికొచ్చే విషయం చెప్తానంటే వినరేంటి? రాజేంద్ర, అక్కడ పూజ చేస్తున్నారే. బంగారం, నీకోసం చేస్తున్న ఈ పూజను వదిలేసి అక్కడెవరో చేస్తున్న పూజ గురించి మాట్లాడతావేంటి? రా, నువ్వు ముందు కూర్చో. కూర్చో. రాజేంద్ర, నేను చెప్పేది వింటావా వినవా? వింటాను. ముందు నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో. తర్వాత నువ్వు ఏం చెప్పినా నేను వింటాను. అలా చూస్తూ నిలబడతారేంటి? కూర్చోబెట్టండి. రండమ్మా, కూర్చోండి కూర్చోండి. రాజేంద్ర, నా మాట విను. ఫస్ట్ ట్రీట్మెంట్. అయ్యా, పూజకు సమయం అయింది. ఆవిడ తీసుకెళ్లి స్నానం చేయించి తీసుకురండి. అమ్మా, తీసుకెళ్ళండి. ఈసారి ఎలాగైనా సరే శ్రీవిద్యని రాజేంద్రకి చూపించాలి. అమ్మా, ఇప్పుడు మీ మనసులో మీ కోరికను కోరుకుని దండం పెట్టుకుని హోమగుండంలో వేయండి అమ్మా. 2 చేతులతో వేయండి. అమ్మా, దీంతో హోమం పూర్తయింది. మిగిలింది దీప ప్రదక్షిణ. అంటే ఏంటి స్వామి?
ఈ అఖండ దీపాన్ని తల మీద ఉంచుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గర్భగుడి ముందు దించాలి. స్వామి, అసలే తన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఆ ప్రదక్షిణలు రోహిణి చేయగలదా? తప్పదరవింద్. మొక్కుకున్నాక దాన్ని సక్రమంగా పూర్తి చేయాలి. భయపడకండి, అన్నీ ఆ తల్లే చూసుకుంటుంది. ఏం పర్వాలేదు బావా, నేను చేస్తాను. నా కూతురు కోసం, మేనల్లుడి కోసం ఆ మాత్రం చేయలేనా? తప్పకుండా చేస్తాను. రే, ఇందాక మైత్రి వచ్చింది కదా, ఇప్పుడు ఎదురుపడితే ఇంకేమన్నా ఉందా? అమ్మా, నేను చెప్పిన మంత్రాన్ని చెప్పండి. ఉమ్. ఓం మహామాత్రే నమః. ఓం మహామాత్రే నమః. ఇదే మూలమంత్రం చెప్తూ ప్రదక్షిణలు చేయండి. అలాగే స్వామి. ఏంట్రా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంత దూరం వచ్చాక ఇప్పుడు చేయగలిగింది మాత్రం ఏముందమ్మా? పద, మనం కూడా తనతో పాటు వెళ్దాం. ఏం జరిగితే అది జరుగుతుంది. అదేంటి, శ్రీవిద్య వెళ్ళిపోతుందా? రాజేంద్రకి చూపించాలి కదా, ఇప్పుడు ఎలా? శ్రీవిద్య, శ్రీవిద్య! ఆగండమ్మా! అమ్మా! శ్రీవిద్య, ఆగు! శ్రీవిద్య! 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 రే, అలా చూస్తూ నిలబడతావింట్రా? మైథిలి రోహిణిని కలవక ముందే వెళ్ళి ఆపు. పో. అయ్యా, అమ్మగారు కనిపించట్లేదయ్యా. ఏంటి, నా బంగారం కనిపించట్లేదా? షిట్! రేయ్, ఏంట్రా, వెతకండి, వెళ్ళండి. అలాగేనా? ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? కూల్ రాజేంద్ర, తను ఇక్కడే ఎక్కడో ఉంటుంది. కొంచెం ఓపిగ్గా వెతుకు. యూ టేక్ కేర్, నేనే వెళ్తున్నా. శ్రీవిద్య! ఆగటి. ఏంటి? ఎక్కడికి? శ్రీవిద్యను కలవాలి. అరే అరే, నిన్నేనయ్యా, తప్పుకో. అరే, చెప్తే వినరేంటి? మీరు తనని కలవడానికి వీల్లేదు. ఏ, ఎందుకు? మీరనుకున్నట్టు ఆవిడ శ్రీవిద్య కాదు. అనవసరంగా తన వెనకపడి డిస్టర్బ్ చేయొద్దు. ఉదరా! ఉదరా! ఓం మహామాత్రే నమః. ప్లీజ్, దయచేసి వెళ్ళిపోండి. శ్రీవిద్యను పట్టుకుని శ్రీవిద్య అరే, కాదంటారేంటి? చెప్తే వినరేంటి? నాకు ఆవిడ తెలుసు. తన ఫోటో మా ఇంట్లో ఉంది. మా ఆయనకి ఆవిడ్ని చూపించాలి. చెయ్యి వదులు. అరే, చెప్తే వినరేంటి మీరు? వద్దులు. ఆగండి. అరే, వద్దులు. ఓం మహా. మైథిలి, పద. ఓం మహామాత్రే నమః. నిన్నే! నేను రాను. నువ్వు కోపంగా ఉన్నావు. నాకు భయం. వస్తావా రావా? రా! ఏ మిస్టర్, స్టాప్.
ఏంటి దౌర్జన్యం? పబ్లిక్ గా ఓ ఆడదాన్ని చేయి పట్టుకుంటున్నావు? అడిగేవాళ్ళు లేరనా? అడిగే ముందు అసలు విషయం తెలుసుకో మిస్టర్. ఈవిడ పరాయి ఆవిడ కాదు, నా పెళ్ళాం, నేను తాళి కట్టిన భార్య. పద. రాజేంద్ర, అది శ్రీవిద్య. నోరు మూసుకొని పద. ఫోన్లే అని ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు. పద. రా. రాజేంద్ర, ఏంటిది? ఏం చేస్తున్నావు? చూడు తారా, నన్ను ఊరికే తిడుతున్నాడు. తిట్టాలా కొట్టాలా? రాజేంద్ర, కూల్ డౌన్. నీకు అర్థం కాస్తారా? నేను ఎన్ని భరిస్తున్నానో, ఎంతమంది ముందు ఫూల్ అవుతున్నానో నీకే కాదు, ఎవరికీ అర్థం కాదు. నేనేం చేశాను? అక్కడ నిజంగానే శ్రీవిద్య. అదే మళ్ళీ ఇంకోసారి ఆ మాట అన్నావంటే నిన్ను. రాజేంద్ర, ఏంటిది? మైథిలి, ఏంటమ్మా నువ్వు కూడా? పూజారి గారు, అమ్మా, ముందు పూజ స్టార్ట్ చేయండి. మైథిలి, నువ్వు వెళ్ళి కూర్చో. ఇక్కడ కూర్చోండి. ఓం మహామాత్రే నమః. ఓం మహామాత్రే నమః. అమ్మా తల్లి, నా కూతురు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. నా మేనల్లుడికి ఏం కాకూడదు. వాళ్ళని చల్లంగా చూసే బాధ్యత నీదేనమ్మా. నా కూతురికి ఏం కాకుండా నా దగ్గరికి తీసుకురామ్మా. శతమానం భవతి శతాయు పురుషేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వామి, ఇక మా పిల్లలకి ఏ ప్రమాదం ఉండదు కదా? నీ కూతురుకేం కాదమ్మా. అమ్మవారి సాక్షిగా ఆ అమ్మాయి క్షేమంగా తిరిగి వస్తుంది. రోహిణి, రోహిణి, రోహిణి. ఏమైందమ్మా? కంగారు పడకండి. పూజ చేశారు కదా, కొంచెం నీరసంగా ఉంటుంది. ఇంటికి తీసుకెళ్ళండి. వస్తాను స్వామీజీ. రామ్మా, మెల్లగా దిగు. రా రోహిణి. మెల్లగా పట్టుకోరా. ఏంటమ్మా, గుడికి పూజకని వెళ్ళారు కదా, ఏమైంది? ఎంతో ఆరోగ్యంగా గుడికి వెళ్ళింది, ఇట్టా వచ్చిందేంటయ్యా? పాపం పిచ్చి తల్లి. మన అఖిలమ్మ ఎలా ఉందో, ఎక్కడుందో. ఇక్కడ చూస్తేనేమో ఈ తల్లి. ఏంటి దేవుడా, ఇట్లా చేస్తున్నావేంటయ్యా? మౌళ్ళమ్మా, కాస్త సైలెంట్ గా ఉంటావా ప్లీజ్? రోహిణి రెస్ట్ తీసుకుంటుంది. నీ ఏడుపులతో ఇంకా డిస్టర్బ్ చేయకో. కాసేపు బయటికి వెళ్ళు. ఎంత గండం గడిచినా ఆ మైథిలి గుడి దగ్గర చూసుంటే రోహిణికి నిజం తెలిసిపోయి ఉండేది. ఇంతలోనే ఎంత ప్రమాదం తప్పింది. అమ్మా, కాసేపు మనం బయటికి వెళ్దాం పదా.
ఏమైందిరా? ప్రమాదం నుంచి బయటపడ్డాం కదా, ఇంకా ఎందుకు అలా ఉన్నావు? అమ్మా, ప్రమాదం నుంచి బయటపడటం కాదు, ఇప్పుడే మనం ప్రమాదంలో పడ్డాం. ఇక నుంచి ఎప్పుడు ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉండాలి. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, ఆ మైథిలి ప్రస్తుతం చూసింది. రోహిణిని కలవకుండా తప్పించగలిగాం కాని ఆ మైథిలి నుంచి ప్రతిక్షణం కాపాడుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మైథిలి ఎవరో కాదు, మన శత్రువు ఆ రాజేంద్ర భార్య. నిప్పును పక్కలో పెట్టుకున్నట్టే అమ్మా. ఏంట్రా ఇది? ఇలా అవుతుంది? ఒకవైపు మనోరాలు కనపడక, మరోవైపు కోడల్ని కాపాడుకోలేక, ఎప్పటికప్పుడు సమస్యలతో ఎలారా బతికేది?